నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు తిరుమలేష్ అండి. నేను నోబుల్ సీడ్స్ నుంచి వస్తున్నాను. ఓకే. మీ పేరు చెప్తారా? నా పేరు వెంకటరామన్ అండి. వెంకట్రాములు. ఏ ఊరండి? ఆలపల్లి. ఆళ్ళపల్లి. అంటే ఏ డిస్టిక్ కిందకి వస్తారు మీరు? మే కొత్తగూడెం. కొత్తగూడెం, భద్రాద్రి. హ్మ్. ఓకే అండి. సరే, మీరు వేసిన తోట పేరు ఏం పేరండి? ఇది అప్సరా అండి, నోబుల్ వాళ్ళది. నోబుల్ సీడ్స్ వల్ల అప్సరా. అప్సరా ఓకే అండి. మీకు ఏమనిపిస్తుందండి? ఎట్లుంది మనకు? మంచిగా ఉందండి. ఆ, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడైతే మొత్తం ఉమ్, గుబ్బలు వచ్చేస్తాయి చాలా వరకు. ఓకే. ఇప్పుడు అట్లాంటి గుబ్బ అనేది లేదు, ఉమ్, నల్లి అనేది లేదు. ఉమ్. ఈ సీడ్ కూడా మంచిగా అనిపించింది, చిక్కటి కాపు ఉంది. క్రాప్ బాగుందా? ఎదగడం కూడా స్లోగా ఎదిగి ఓకే. మంచి గట్టి కాపు పడుతుంది. గట్టి కాపు కడుతుంది. ఉమ్. మీకు వైరస్ ఏమన్నా ఉందా అండి? వైరస్ అయితే ఏం లేదు దీనికి. కంప్లీట్గా లేదా? వేరే వాటిలో ఉన్నాయి కానీ దీంట్లో అసలు వైరస్ అనేది అటాక్ కాలేదు. ఓకే. మన ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారండి? ఆల్మోస్ట్ ఎన్ని ఎకరాలు పడుతుంది? ఆల్మోస్ట్ ఒక 200 ఎకరాలు. 200 ఎకరాలు పడుతుంది. ఇలాంటి ఫీల్డ్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఇంకా మన ఊర్లో ఇట్లాంటివి? ఇది లేదు, ఇట్లాంటి క్రాప్ లేదు. ఇదే సారి మేము వేయడం జరిగింది. ఇది ఓకే. మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? మేము ఖమ్మంలో తెచ్చినాం. ఏ షాప్లో? శ్రీనివాసరావు గారు అని, ఓకే. ఆయన వేరే ఫ్రెండ్ ద్వారా ఇచ్చారు. ఓకే. రవి సీడ్స్ నుంచి తీసుకున్నారు, మన ఖమ్మం శ్రీనివాసరావు గారు. అవును. ఓకే. అయితే మీకు కంప్లీట్గా తోటలో వైరస్ లేదు? వైరస్ లేదు. వేరే వాటికి ఉన్నాయా మన ఊర్లో? ఇప్పుడు మన ఊర్లో మేము వేరే పక్కన వేసిన వాటికి కూడా కొంత గుబ్బలు అటాక్ అయినాయి. మీరు ఇంకా ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు మొత్తం? మేము మొత్తం ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసినాం. చిల్లి మిరపని అన్ని రకాలు కలిపి? అన్ని రకాలుగా. అన్నిటి మీద మీకు బెస్ట్ అనిపిస్తుంది ఇది? అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ కంపెనీ ఎంప్లాయీగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. చూపిస్తారా అండి ఒకసారి క్రాప్ ఎట్లుందో? మీరు ఇంతకుముందు ఒక చెట్టు తీసిరు కదా, చూపించండి. అది తీయండి కంప్లీట్గా, ఆ చెట్టు తీయండి. ఎలా కట్టిందో క్రాప్. చిక్కటి కాపు ఉంది. ఓకే. సైజు బాగుంది, కలర్ బాగుంది. ఓకే. చెట్టు మీద చూపియండి. ఒక చెట్టుకి కనీసం చాలా చెట్లు బాగా కాయలు ఉన్నట్టున్నాయి. ఏంటి ఇది ఏది గుణము? దీని గుణం ఎట్లుందండి? మంచిగా ఉందండి. అంటే ఏ విధంగా క్రాప్ సెట్టింగ్ కింది నుంచి వస్తుందా పైన? మనకు వచ్చిన పూత వచ్చినట్టే కాపు నిలబడిపోతుంది. క్రాప్ మాత్రం కంప్లీట్ గా మోయలేక కింద పడిపోయింది క్రాప్. చిక్కటి క్రాప్ ఉంది, గట్టి చెట్టు. మొన్న వర్షం వచ్చినప్పటికి కూడా అసలు ఒరగడానికి ఛాయిస్ లేదు. ఇది చూడండి, సెకండ్ స్టెప్ స్టార్ట్ అయింది. ఎన్ని కాయలు ఉన్నాయి ఫీల్డ్ లో? ఒక్కొక్క చెట్టుకి చాలా క్రాప్ ఉంది. చాలా బాగుందండి ఫీల్డ్. మీరు మెయింటెనెన్స్ కూడా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే ఏమైనా స్ప్రేస్ డిఫరెన్స్ ఉన్నాయా దానికి వేరే దానికి దీనికి? ఇప్పుడు ఇందులో సగం భాగం అవుతుంది, సగం భాగం ఇది ఉంది. ఓకే. దీనికి ఒకటే స్ప్రే చేశారు. ఓకే. మందులు దీనికి ఏమైనా తక్కువ పడుతున్నాయా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు వేరే దాంతో కంపేర్ చేస్తే వైరస్ వచ్చిన దానికి మీరు కొంచెం మందులు ఎక్కువ కొడతారు, దీనికి దానికి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే కొంచెం ఇది వైరస్ మనకు అటాక్ లేదు కాబట్టి ఓకే కొంచెం తక్కువనే వాడి. ఇప్పుడు పట్టిన పూత పట్టినట్టు కాయపడుతుంది, వచ్చినట్టే కాపైపోతుంది. మనకు వేరే సీడ్ లో ఏమవుతుంది అంటే మేము గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఒక్క కొమ్మకు వచ్చేసి ఒక 4 పూతలు పూస్తాయి, 4-5 పూతలు పూసి అందులో ఒకటి కాయ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది అట్లా కాదు, కంప్లీట్ అది వచ్చినట్టే పిందె తాగడం వల్ల చిక్కడి కాపు వచ్చింది. ఓకే. చాలా చిక్కగా ఉందండి క్రాప్ చూడండి. మీరు మరి మన ఊర్లో ఎవరైనా అడిగారా దీన్ని? అడిగి రైతులకు కూడా చెప్తాను. ఇంకా చెప్తున్నారా? నచ్చిందంటనా అందరికి? ఓకే అండి, అందరికి ఓకే బాగుంది. మేము కూడా మా తోటి రైతులకు కూడా ఇంకా బాగుండాలనేది మేము కూడా అందరికి చెప్తాను. ఓకే అండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నోబుల్ సీడ్స్ వల్ల అప్సరా వేసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి.